తెలుగులో ఎంత ఎంత ఇంపార్టెంటో మన అందరికీ తెలుసు. సో, ఈ యొక్క ఈ యొక్క కాలేయం, లివర్ అనే యొక్క అవయము మన బాడీలో చాలా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. మనం తినే ఫుడ్‌లో కానియ్యండి, డ్రింక్‌లో కానియ్యండి, ఏదైనా పాయిజన్ అనేది గాని ఒకవేళ ఉంటే ఇది క్లియర్ చేస్తుంది. మన బ్లడ్‌ని మన బాడీలో ఉండే రక్తాన్ని ఇది శుద్ధి చేస్తుంది. అలాగే మన యొక్క ఎనర్జీని కంట్రోల్ చేస్తుంది. మన బాడీలో ఉండే ఇన్ఫెక్షన్స్ తో ఫైట్ చేస్తుంది. మనం తినే ఆహారాన్ని డైజెషన్ చేస్తుంది. సో ఇన్ని పనులు చేస్తున్న ఆర్గాన్ ఏదైనా ఉంది అంటే అది లివరేనండి. సో ఇంత ఇంపార్టెంట్ అయిన ఈ యొక్క లివర్ గురించి మనం కొంచెం తెలుసుకుందాం. సో లివర్ అనేది ఎక్కడ ఉంటుందంటే మన బాడీలో లంగ్స్ ఉంటాయి కదా, అది అందరికి తెలుసు ఎక్కడ ఉంటాయి, రెండు వైపులు ఇరువైపులా ఉంటాయి. సో ఈ లంగ్స్ యొక్క కింది భాగం, ఊపిరితిత్తుల కింది భాగంలో డయాఫ్రమ్ అనేది ఉంటుంది. డయాఫ్రమ్ కి మన యొక్క కడుపుకి మధ్య భాగంలో మన బాడీకి అంటే కుడి వైపున లివర్ అనేది ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేసి ఉంటుంది. ఈ లివర్ ని కాపాడుతూ ప్రక్కటెముకలుగా ఉంటాయి. సో బాడీలో ఉన్న ఆర్గాన్స్ లో మనం ఉన్న అవయవాల్లో ఈ లివర్ అనేది అతి పెద్ద అవయవం. ఇది రెడ్డిష్ బ్రౌన్ కలర్ లో ఉంటూ రెండు భాగాలుగా డివైడ్ అయినట్లు కనిపిస్తుంది. సో దాన్ని లోబ్స్ అని అంటాము. పెద్దగా ఉండే పార్ట్ ని ఏమంటామంటే రైట్ లోబ్ అని, చిన్నగా ఉండే పార్ట్ ని లెఫ్ట్ లోబ్ అని అంటాము. సో అయితే ఈ లివర్ కు 3 రకాల రక్తనాళాలు అనేటివి కనెక్ట్ అయి ఉంటాయి. దానిలో ఒకటి మనకు డైరెక్ట్ గా మన యొక్క గుండె నుండి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ రక్తనాళంను మనం హెపాటిక్ ఆర్టరీ అంటాము. సో ఇలా ఇంకొకటి డైజెస్టివ్ పార్ట్ కు, మరి ఇంకొకటి కూడా హెపాటిక్ వెయిన్ అంటాం, అది కూడా హార్ట్ కే కనెక్ట్ అయి ఉంటుంది. సో ఎంత మంచి ఆర్గాన్ లివర్ ని. సో మన శరీరంలో ఇది రెండవ అతిపెద్ద అవయము. దీని బరువు చూసుకున్నట్లయితే సుమారుగా 1.5 కేజీ వరకు ఉంటుందండి. ఇది ఇంచుమించు 400 రకాల పనులండి, ఒకటి కాదు రెండు కాదు 400 రకాల పై పనులను ఇది నిర్వర్తిస్తుంది. మన మొత్తం లివర్ లో 60-70% వరకు తొలగించినా కూడా, అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చేసి మనం యొక్క లివర్ ఏదైనా తీసేసాం అనుకోండి, 6-7% తీసేసినా కూడా మిగిలిన భాగంతో మనం సర్వైవ్ అవ్వగలము. సో ఇంకొక లివర్ కున్న ప్రత్యేకమైన ఏమిటంటే సగానికి పైగా మనం లివర్ ని తొలగించినా కూడా కొన్ని వారాల్లోనే అది సాధారణ సైజుకి పెరగగలుగుతుంది. మన శరీరంలో ఏ ఇతర పార్ట్ కు, ఏ ఇతర అవయవానికి ఇంత ముఖ్యమైన పని నిర్వహించే పాత్ర ఎక్కడ ఏ అవయవానికి లేదు. సో మన శరీరంలో ఏ ఇతర పార్ట్ లో ఇలా జరగదు. ఇన్ని ప్రత్యేకతలను యొక్క ఈ లివర్ మన శరీరంలో ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, లివర్ ఏ ఏ పనులు చేస్తుంది, ఈ యొక్క లివర్ కు ఎలాంటి సమస్యలు వస్తాయి, వాటికి ఎటువంటి చికిత్సలు ఉంటాయి, మనం లివర్ ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు కూడా ఇప్పుడు కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. సో ఇంతకు ముందు చెప్పాను కదండి, లివర్ మన బాడీలో ఎక్కడ ఉంటుంది. మన శరీరంలో ఈ లివర్ కడుపు పై భాగంలో కుడివైపుగా ఊపిరితిత్తులకు క్రిందగా ఉంటుంది. సో ఇది ఏ రంగులో ఉంటుంది, మన యొక్క లివర్ ముదురు ఎరుపు రంగులో ఉండి త్రికోణపాకారంలో ఉంటుంది. లివర్ మధ్యలో ఒక గీతలాగా ఉండి, ఇప్పుడు చెప్పాను కదా లివర్ రెండు భాగాలుగా విడిపోయినట్లు ఉంటుంది. దీన్నే మనం లివర్ యొక్క లోబ్స్ అంటాము. అదే పెద్దగా ఉండే పార్ట్ ని వచ్చేసి లెఫ్ట్ లోబ్ అని, చిన్నగా ఉండే పార్ట్ ని రైట్ లోబ్ అని అంటాము. సో ఇప్పుడు ఈ యొక్క మన లివర్ మన బాడీలో చేసే పనులు ఏమేం చేస్తుంది జస్ట్ తెలుసుకుందాం. మన లివర్ ఈ యొక్క అనేక రకాల పనులు చేస్తుంది. దాంట్లో భాగంగా జీర్ణక్రియలో కొవ్వులను జీర్ణం చేయడానికి బయలు రసాన్ని ఉత్పత్తి చేయడం, ఈ యొక్క గ్లూకోజ్, విటమిన్స్ మరియు మినరల్స్ లాంటి పోషకాలను నిల్వ చేయడం, విషపూరిత పదార్థాలను, మనం తీసుకునే మందులను నిర్వీర్యం చేయడం, మన యొక్క ఇమ్యూనిటీని, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ రక్తం గడ్డ కట్టడానికి అవసరమైన ప్రోటీన్లను కూడా ఉత్పత్తి చేస్తుంది. సో జీవితకాలం అయిపోయిన ఎర్ర రక్త కణాలను నాశనం చేయడం, ఇలా దాదాపు 400 రకాల పైన విధులను నిర్వర్తిస్తుంది మన లివర్ లో. ఇందులో కొన్ని ముఖ్యమైనవి మనం కొంచెం క్లియర్ గా తెలుసుకుందాం. సో ఇన్ని ప్రాముఖ్యత లివర్ మెయిన్ గా రక్తాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. రక్తంలో ఉన్న చెడు పదార్థాన్ని నిర్మూలించడానికి లివర్ అనేది సహాయపడుతుంది. అలాగే చెప్పుకున్నాముగా లివర్ అనేది ఒక బైల్ జ్యూస్ విడుదల చేస్తుంది, అంటే మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది ఆ బైల్ జ్యూస్ అనేది. అలాగే ఆహారంలో ఉన్న విటమిన్స్, మినరల్స్
అబ్జర్వ్ అవ్వడానికి కూడా ఈ లివర్ అనేది సహాయపడుతుంది. మళ్ళీ మెయిన్ గా కార్బోహైడ్రేట్స్ మెటబాలిజం లోను, ప్రోటీన్ మెటబాలిజం లోను, ఫ్యాట్ మెటబాలిజం లో కూడా లివర్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. మెయిన్ గా మనం తీసుకున్న కార్బోహైడ్రేట్స్ ఈ యొక్క అనేటివి గ్లూకోజ్ గా మారుతా ఉంటాయి. ఈ గ్లూకోజ్ ఎందుకు పనికొస్తుంది? మనకు శక్తిని ఇస్తుంది, పని చేయడానికి ఎనర్జీని ఇస్తుంది. ఎప్పుడైతే గ్లూకోజ్ అనేది ఎక్కువైపోతుందో ఆ గ్లూకోజ్ గ్లైకోజన్ గా మారి లివర్ లో అనేది స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. సో ఎప్పుడైనా మనం ఉపవాసం చేసామనుకోండి, మనకు శక్తి లేనప్పుడు ఏమవుతుందంటే ఆ లివర్ లో ఉన్న లివర్ లో నిల్వ ఉన్న ఈ గ్లైకోజన్ మళ్ళీ గ్లూకోజ్ గా మారి మనకు శక్తినివ్వడానికి సహాయం చేస్తుంది. అలాగే ప్రోటీన్ మెటబాలిజం లో కూడా లివర్ చాలా చాలా ఉపయోగపడుతుంది. ప్రోటీన్ మెటబాలిజం లో విడుదలైన అమ్మోనియా కానివ్వండి, యూరియా కానివ్వండి, ఇవన్నీ వ్యర్థ పదార్థాలు అన్నమాట. సో ఇలాంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా మన బాడీ నుంచి తొలగించడానికి ఈ లివర్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. అలా కొన్ని ఎంజైమ్స్ అనేవి లివరే ప్రొడ్యూస్ చేస్తుంది. వాటిలో ముఖ్యంగా 2 హెచ్జిఓటి అండ్ హెచ్జిపిటి, సీరం గ్లూటమేట్ పైరువేట్ ట్రాన్స్ఫరేజ్ అంటాము. సో ఆ 2 యొక్క ఎంజైమ్స్ ని ఈ యొక్క లివర్ అనేది ఉత్పత్తి చేస్తుంది. అలాగే కొన్ని ప్లాస్మా ప్రోటీన్స్ అంటే ఆల్బమిన్, గ్లోబులిన్ అనే ఈ యొక్క ప్లాస్మా ప్రోటీన్స్ ని కూడా మనకు లివర్ అనేది ఉత్పత్తి చేస్తుంది. అలాగే కొన్ని క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి లేదండి, ఎప్పుడైనా మనకు దెబ్బ తగిలింది అనుకోండి, రక్తం అనేది వస్తుంది కదా. సో ఆ రక్తం కొద్దిసేపు అయిన తర్వాత గడ్డ కట్టాలి. సో దీన్ని మనం క్లాటింగ్ అని అంటాం. ఈ యొక్క క్లాటింగ్ అవ్వడానికి మనకు క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. సో ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి మనకు ఈ యొక్క లివర్ లోనే తయారవుతుంటాయి. అలాగే మనకు బ్లడ్ ప్రెషర్ తగ్గినప్పుడు లివర్ లో నుంచి యాంజియోటెన్సినోజన్ అనే ఎంజైమ్ కూడా విడుదలవుతుంది. ఈ యొక్క యాంజియోటెన్సినోజన్ మన యొక్క బ్లడ్ ప్రెషర్ ని నార్మల్ చేయడానికి కూడా చాలా సహాయపడుతుంది. సో అలాగే ఎర్ర రక్త కణాల నుంచి విడుదలైన బెలిరుబిన్ ని రిమూవ్ చేయడానికి కూడా లివర్ చాలా సహాయపడుతుంది. సో ఎర్ర రక్త కణాల లైఫ్ స్పాన్ గానే మనం చూసుకున్నట్లయితే వాటి జీవిత కాలం 120 డేస్ అండి. ఆ 120 డేస్ అయిన తర్వాత అవి బైలిరుబిన్ ని విడుదల చేస్తాయి. ఆ బైలిరుబిన్ కూడా రిమూవ్ చేయడానికి ఈ లివర్ అనేది చాలా చాలా సహాయపడుతుంది. అలాగే మనం తీసుకున్న టాబ్లెట్స్ కానివ్వండి, ఆల్కహాల్స్ ఇట్లా వాటి నుంచి విడుదలయ్యే చెడు పదార్థాలను కూడా ఈ యొక్క శరీరం నుండి బయటికి పంపడానికి ఈ యొక్క లివర్ అనేది చాలా చాలా సహాయపడుతుంది. మనం తిన్న ఆహారంలో కొవ్వులు అంటే నూనె పదార్థాలు జీర్ణం చేయడానికి, జీర్ణమైన కొవ్వులను రక్తంలో అబ్జర్బ్ చేసుకోవడానికి గ్రహించడానికి బైల్ జ్యూస్ అనేది చాలా అవసరం, చెప్పుకున్నాం కదా. సో మన లివర్ రోజుకి సుమారు చూసుకున్నట్లయితే 1 లీటర్ బైల్ జ్యూస్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైల్ జ్యూస్ లో బైల్ సాల్ట్స్ ఉంటాయి, బైల్ పిగ్మెంట్స్ ఉంటాయి, కొలెస్ట్రాల్ మరియు నీరు అనేది ఉంటాయి. ఒకవేళ లివర్ కానీ బైల్ అనేది ఉత్పత్తి చెయ్యకపోతే మనం తిన్న ఆహారంలో ఉన్న కొవ్వులు అనేటివి జీర్ణం కావండి. సో మనం లివర్ యొక్క సరిగా బైల్ ని ఉత్పత్తి చేస్తుందో లేదో తెలుసుకోవచ్చు. అది ఎలాగంటే బైల్లో ఉండే బిలిరుబిన్ అనే పదార్థం వల్లనే మన స్టూల్స్ అంటే మలానికి బ్రౌన్ కలర్ వస్తుంది. లివర్ గనక బైల్ జ్యూస్ ని ఉత్పత్తి చేయలేదంటే మన యొక్క స్టూల్ అంటే ఈ యొక్క మన మలం తెల్లగా మారుతుంది. లివర్ బైల్ జ్యూస్ ని ఉత్పత్తి చేయడం ఆపేస్తే అది జాండీస్ అంటే కామెర్లకు దారి తీస్తుంది. నెక్స్ట్ లివర్ యొక్క 2వ ముఖ్యమైన పని ఏంటంటే పోషకాలను నిల్వ చేయడం. మనం తీసుకున్న ఆహారం జీర్ణమైన తర్వాత అందులో ఉండే పోషకాలన్నీ రక్తంలోకి వెళ్తాయి. ఈ రక్తంలో ఉన్న ఈ పోషకాలన్నీ కూడా లివర్ లోనే స్టోర్ చేయబడతాయి. ఈ యొక్క లివర్ ఇంతకుముందు చెప్పాను కదా, గ్లూకోజ్ ని గ్లైకోజ్ రూపంలో స్టోర్ చేస్తుంది. అలాగే లివర్ విటమిన్ ఏ, డి, ఈ, కే ఇంకా విటమిన్ B12 ని కూడా ఉత్పత్తి చేస్తుంది, నిల్వ చేస్తుంది. అలాగే విటమిన్ ఏ, డి, ఈ, కే కొన్ని కొవ్వులలో కరిగే విటమిన్స్. మనం తినే ఆహారంలో నూనె పదార్థాల్లో ఈ విటమిన్స్ ఉంటాయి. ఈ యొక్క ఆహారం నుండి విటమిన్స్ ను అబ్జర్వ్ చేయడంలో కూడా లివర్ అనేది చాలా చాలా సహాయపడుతుంది. వీటితో పాటు లివర్ ఐరన్, కాపర్ వంటి మినరల్స్ కూడా నిల్వ చేస్తుంది. మొత్తం మీద మన యొక్క లివర్ ఒక పోషకాలని ఒక స్టోర్ హౌస్ లాగా మనకు పనిచేస్తుంది. ఈ రక్తంలో ఉండే ఈ గ్లూకోజ్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా మన యొక్క లివర్ లో స్టోర్ చేయబడతాయి, నిల్వ చేయబడతాయి. ఇలా నిల్వ చేయబడ్డ పోషకాలన్నీ కూడా అవసరాన్ని బట్టండి
మన యొక్క లివర్ వివిధ భాగాలకు సరఫరా చేయబడుతుంది, సరఫరా చేస్తుంది లివర్. అంత ముఖ్యమైన ఇంపార్టెంట్ రోల్ తీసుకుంటుందండి ఈ యొక్క లివర్. నెక్స్ట్ ఈ యొక్క లివర్ చేసే మూడవ ముఖ్యమైన పని ఏంటంటే గ్లూకోజ్ మెటబాలిజం. ఇప్పుడు మన బాడీలో జరిగే గ్లూకోజ్ మెటబాలిజం లో లివర్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. రక్తంలో ఎక్కువైన గ్లూకోజ్ ఏం చేస్తుంది లివర్? గ్లైకోజన్ గా మార్చి నిల్వ చేస్తుంది. ఇంతకుముందు చెప్పాను కదా మీకు, గ్లైకోజన్ గా నిల్వ చేస్తుంది. ఎప్పుడైనా మనం ఫాస్టింగ్ ఉండి ఉపవాసం ఉన్నప్పుడు ఎప్పుడైతే మనకు ఎనర్జీ అవ్వాలో అప్పుడు మళ్ళీ అది గ్లైకోజన్ ని గ్లూకోజ్ గా మార్చి మనకు శక్తినిచ్చేలా చేస్తుంది. అంతటి పవర్ఫుల్ ఆర్గాన్ అండి ఈ యొక్క లివర్. అందుకంటే సో ఈ రక్తంలో గ్లూకోజ్ తగ్గినప్పుడు గ్లైకోజన్ ని గ్లూకోజ్ గా మారుస్తుంది. గ్లైకోజన్ పూర్తిగా వినియోగం అయిపోతే ఈ యొక్క శరీరంలోని కొవ్వులను ఏం చేస్తుంది? కీటోన్స్ గా మార్చి మన శక్తి అవసరాల కోసం రక్తంలోకి పంపుతుంది. ఒకవేళ మన యొక్క శక్తినిచ్చే శరీరానికి శక్తినిచ్చే కార్బోహైడ్రేట్స్ అంటే గ్లూకోజ్ లేదా కొవ్వులు ఈ రెండు కూడా అందుబాటులో లేవనుకోండి, ఈ యొక్క శరీరంలోని ప్రోటీన్స్ ని విచ్ఛిన్నం చేసి అమైనో యాసిడ్స్ ని శక్తిగా ఉత్పత్తి చేసే పోషకాలుగా కూడా లివర్ కణాలు మారుస్తాయి. చూడండి ఎంత ఇంపార్టెంట్ వర్క్ చేస్తుంది లివర్ అనేది. అన్ని అంటే చెప్పాను కదా, ఫ్యాట్ మెటబాలిజం, ప్రోటీన్ మెటబాలిజం, కార్బోహైడ్రేట్ మెటబాలిజం. ఒకటి పని చేయకపోతే ఇంకొకటి పని చేయకపోతే ఇంకొకటి, అది మెయిన్ రోల్ అనేది లీడ్ చేస్తుంది. సో ఈ విధంగా ఈ యొక్క మన శరీరంలో మన మెటబాలిజంలో ఈ లివర్ ముఖ్య పాత్ర అనేది పోషిస్తుంది. తర్వాతది ప్రోటీన్స్ తయారీ. లివర్ ని మనం ప్రోటీన్ల ఫ్యాక్టరీ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క లివర్ మన శరీరానికి అవసరమైన ఆల్బుమిన్ అనే ప్రోటీన్ ను చెప్పాం కదా ఇంతకుముందు, రక్తం గడ్డ కట్టడానికి అవసరమయ్యే అనేక ముఖ్యమైన పదార్థాలను కూడా ఇది తయారు చేస్తుంది. ఇప్పుడు మన లివర్ మన శరీరంలో చేసే అతి ముఖ్యమైన పని ఉంటే అదే అండి డీటాక్సిఫికేషన్ గురించి తెలుసుకుందాం. డీటాక్సిఫికేషన్ అంటే మన బాడీలో ఉండే వ్యర్థ పదార్థాలు, హానికరమైన పదార్థాలని హాని లేని పదార్థాలుగా మార్చడం. హానికరమైన పదార్థాలని హాని లేని పదార్థాలుగా మార్చడాన్ని డీటాక్సిఫికేషన్ అంటాము. సో మనం ఉదయం పళ్ళు తోమడానికి వాడే టూత్ పేస్ట్ నుండి రాత్రి పడుకునేటప్పుడు రాసుకునే క్రీమ్ వరకు అన్ని కెమికల్స్ తో ఉపయోగిస్తున్నాం ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్ లో. సో మనం వాడే పేస్ట్ కానివ్వండి, సబ్బులు కానివ్వండి, కాస్మెటిక్స్, తినే ఫుడ్స్, పీల్చే గాలి, వీటన్నిటి ద్వారా కూడా మన శరీరం ఎన్నో రకాల కెమికల్స్ కి ఎక్స్పోజ్ అవుతుంది. సో మన డే టు డే లైఫ్ లో మన యొక్క బాడీ ఎన్నో రకాల కెమికల్స్ కు ఎక్స్పోజ్ అవుతుందో మీకు తెలుసా? చాలా ఎక్స్పోజ్ అవుతున్నాం, అసలు అవి చాలా మందికి తెలీదు. సో దాంతో చెప్పుకున్నట్లయితే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ లెక్కల ప్రకారం మనం గన చూసుకున్నట్లయితే గన మన రోజువారీ జీవితంలో సుమారు 70,000 రసాయనాలకు మన బాడీ ఎక్స్పోజ్ అవుతుంది. ఇందులో 15,000 రకాల రసాయనాలు చాలా హానికరమైనవి అని గుర్తించారు కూడా. సో ఈ యొక్క మన శరీరంలో ప్రవహించే ఈ హానికరమైన రసాయనాలను డీటాక్సిఫై చేసే పని లివర్దే. అంతేకాదు మన శరీరం లోపల జరిగే జీవక్రియల్లో కూడా కొన్ని విష పదార్థాలు అనేవి ఉత్పత్తి అవుతాయండి. ఉదాహరణకి అమ్మోనియా. ప్రమాదకరమైన ఈ అమ్మోనియా హానికరంగాని యూరియాగా మార్చే పని కూడా మన యొక్క లివర్దే. సో ఇక్కడితో ఆగదండి. వివిధ రకాల జబ్బులకు డాక్టర్స్ ఇచ్చే మందులు, మన సొంత పరిజ్ఞానంతో కొనుక్కొని వాడుకునే మందులు, సప్లిమెంట్స్ మొదలైనవి, వీటిలో వందల కొద్ది విష రసాయనాలు ఉంటాయి. సో వీటన్నిటిని డీటాక్సిఫికేషన్ చేసేది మన లివర్ మాత్రమే. ఇవన్నీ చాలదన్నట్లు మనలో కొంతమంది లివర్ కి ఇచ్చే ఎక్స్ట్రా బోనస్లు కూడా ఉంటాయండి. అవేంటంటే మందు, సిగరెట్, గుట్కా, పాన్ మసాలా మొదలైనటివి. సో వీటితో పాటు మనం దానికి ఎక్స్ట్రా వర్క్ పెడుతుంటాం ఈ హ్యాబిట్స్ వల్ల. సో ఈ రోజు మనం చేసే పనుల్లో 4 పనులు ఎక్కువైతేనే మనం ఏమంటాం, అయ్యో మనకి హెడేక్ వచ్చేసింది, అబ్బా నా వల్ల కావట్లేదని మనం స్ట్రెస్ కి గురవుతుంటాం. అలసట వచ్చేస్తుంది, అలసటతో పాటు నీరసం వచ్చేస్తుంది. సో 4 పనులు ఎక్కువైతే అలా మనం ఫీల్ అవుతుంటాం. సో మనం తెలియక చేసే పనుల వల్ల కూడా మనం లివర్ ని ఎంతో కెమికల్ కి స్ట్రెస్ గురి చేస్తున్నామో మనం ఆలోచించాలి. సో మనం 1-2 పనులకి ఇబ్బంది పడినప్పుడు ఇది 400 రకాల పనులు చేస్తుందండి. సో అంతటి లివర్ ని మనం ఎలా కాపాడుకోవాలి? సో ఈ యొక్క మన శరీరంలో ఇవి లివరే చేసే ఇవి ముఖ్యమైన పనులు. సో ఇన్ని ముఖ్యమైనవి చేసే లివర్ పని చేయడం మానేస్తే ఏమవుతుంది అది. సో ఇప్పుడు లివర్ కి వచ్చే సమస్యలు, వాటికి కొన్ని పరిష్కారాలు మనం
తెలుసుకుందాం. లివర్ లో గనక ఏదైనా సమస్యలు ఏర్పడితే మనలో కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఏమంటంటే, చాలా వరకు లివర్ ప్రాబ్లమ్స్ లో కనిపించే ప్రధాన లక్షణం జాండీస్ అంటే కామెర్లు. మనం చూసుకున్నట్లే కదైనా ఈ జాండీస్ లో ఏమవుతుందండి, కళ్ళు పచ్చబడుతాయి, గోర్లు పసుపెక్కుంటాయి, చర్మం పసుపు వారి ఉంటుంది, మూత్రం కూడా పసుపు పచ్చ రంగులోకి మారుతుంది. రెండవది, కడుపులో ఏమవుతుంది, కుడివైపున నొప్పి, వాపు, కాలి మడమల మధ్య వాపు, చర్మంపై దురద, ముదురు ఎరుపు రంగు మూత్రం, రంగులేని లేదా తెల్లని మలం లేదా ఎర్రని మలం, నీరసం, వికారం, వాంతులు ఇవన్నీ కూడా మన లివర్ సమస్యకు సంకేతాలు. సో ఇప్పుడు మన లివర్ కి వచ్చే వ్యాధులు ఏంటి, వాటికి గల కారణాలు, వీటికి అందుబాటులో ఉండే చికిత్సల గురించి మనం తెలుసుకుందాం. ముందుగా చెప్పుకున్నట్లు జాండీస్, కామెర్లు. వాస్తవానికి జాండీస్ అనేది ఏంటంటే ఒక జబ్బు కాదు, లివర్ సమస్యలు ముఖ్యంగా కనబడే ఒక లక్షణం అండి. అసలు ఈ జాండీస్ అనే స్థితి ఎలా ఏర్పడుతుందంటే, మన రక్తంలో బైలురిబ్ అనే ఒక విష పదార్థం చేరుకుంటే ఆ స్థితినే మనం జాండీస్ అని అంటాము. సో ఈ యొక్క లివర్ ఈ రక్తంలో ఉన్న బైలురిబిన్ ని ఎప్పటికప్పుడు సేకరించి బయలుతో పాటు ప్రేగుల్లోకి పంపుతుంది. సో ఈ బైలురిబిన్ అనేది జీర్ణక్రియలో సహాయపడి ఆ తరువాత మలం ద్వారా బయటకి విసర్జింపబడుతుంది. ఒకవేళ ఏదైనా కారణం చేత ఈ యొక్క లివర్ ఈ యొక్క బైల్ ని ఉత్పత్తి చేయకపోతే ఈ రక్తంలో ఈ బిలిరుబిన్ అనేది పెరిగిపోతుంది. సో బిలిరుబిన్ పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది, అది అన్ని శరీర భాగాలకు చేరుతుంది. మామూలుగా తెల్ల రంగులో ఉండే చర్మం, గోళ్ళు, కళ్ళు, ఈ యొక్క బిలిరుబిన్ పేరుకుపోయినప్పుడు ఏమైతుంది, పసుపు రంగులోకి మారుతుంది. మూత్రం కూడా పసుపు రంగుగా మారుతుంది. ఈ కండిషన్ ని కామెర్లు అని అంటాం. సో ఈ యొక్క లివర్ బైల్ ను సరిగ్గా ఉత్పత్తి చేయలేకపోవడానికి గల కారణాలు ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే, లివర్ లో ఇన్ఫ్లమేషన్ అంటే వాపు రావడం, ఇది ఏ ఇన్ఫెక్షన్ వల్ల అయినా మనకు జరగవచ్చు. లేదా లివర్ నుండి బైల్ ఉత్పత్తి అయ్యే గొట్టం బ్లాక్ అయిపోవడము, లేదా రెండు కారణాల వల్ల జాండీస్ అనేది వస్తుంది. హెపటైటిస్ నుండి లివర్ సిరోసిస్ వరకు అన్ని రకాల లివర్ సమస్యల్లోనూ జాండీస్ అనేది ఒక ప్రధానమైన లక్షణంగా మాత్రం మనకు కనిపిస్తుంది. సో ఇంకొక రెగ్యులర్ గా వచ్చే మరొక సమస్య ఏంటంటే లివర్ కి ఫ్యాటీ లివర్ అండి. సాధారణంగా లివర్ లో ఎక్కువగా కొవ్వు ఉండదు, కానీ కొన్ని సందర్భాల్లో కొవ్వు అనేది పేరుకుపోతుంది. ఇలా లివర్ లో ఎక్కువ మొత్తంలో కొవ్వు పెరిగిపోతే దాన్ని మనం ఫ్యాటీ లివర్ అని అంటాము. లివర్ లో కొవ్వు పెరిగిపోతే ఆ లివర్ ఇన్ఫ్లమేషన్ అంటే వాపు ఏర్పడుతుంది. చాలా వరకు ఈ సందర్భాల్లో ఈ ఫ్యాటీ లివర్ ను ప్రాథమిక దశలో ఉన్నప్పుడు లక్షణాలు ఏవి మనకు కనిపించవు. ఫ్యాటీ లివర్ గల కారణాలు ఏంటంటే ఆల్కహాల్ తీసుకోవడం, ఊబకాయం, అధిక రక్తపోటు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, ఈ మందు తాగడం వల్ల వచ్చే ఫ్యాటీ లివర్ ను ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని అంటారు. మిగిలిన కారణాల వచ్చే ఫ్యాటీ లివర్ ను నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని అంటారు. సో వీటిని కొన్ని టెస్టుల ద్వారా, అంటే ఎల్ఎఫ్టి లివర్ ఫంక్షన్ ద్వారా, మనం లివర్ ఫంక్షన్ టెస్ట్ అంట, వాటి ద్వారా, పరీక్షల ద్వారా, కొన్ని అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా ఈ ఫ్యాటీ లివర్ ను మనం నిర్ధారించవచ్చు. లివర్ కు వచ్చే మరొక ఆరోగ్య సమస్య ఏంటంటే హెపటైటిస్ అండి. హెపటైటిస్ అంటే లివర్ లో వాపు. ఇది ముఖ్యంగా రెండు కారణాలు వస్తుంది. ఒకటి వైరస్ వల్ల వస్తుంది, దీన్నే మనం ఇన్ఫెక్షియస్ హెపటైటిస్ లేదా వైరల్ హెపటైటిస్ అంటాము. సో రెండవది జెనెటిక్స్ అంటే వంశపార్యపర కారణాల వల్ల కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ వస్తుంది. దీన్నే మనం నాన్ ఇన్ఫెక్షియస్ హెపటైటిస్ అని, నాన్ వైరల్ హెపటైటిస్ అని కూడా అంటాము. సో మనం తెలుసుకున్నట్లుగా, సో ఇన్ని సమస్యలు ఉన్నాయి మనం చేసే హ్యాబిట్స్ వల్ల, మనం కెమికల్స్ కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఇలా జరుగుతుంటుంది. సో మనం ఇప్పుడు ఈ యొక్క మన లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చెయ్యకూడనివి ఏంటో కూడా మనం తెలుసుకుందాం. ముందుగా ఏం చేయకూడదంటే ఆల్కహాల్ ని పూర్తిగా మానేవేయడం. సో ఇప్పుడు తీసుకున్నట్లయితే సేమ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక పెగ్ అంటే ఒక 30 ml 40 ml అంటుంటారు. సో అట్లాంటి పెగ్ ఒక ఆల్కహాల్ ని మనం శుద్ధి చేయడానికి లివర్ కి ఎంత టైం పడుతుందంటే సుమారు గంట టైం పడుతుందండి. సో అదే ఒక ఎక్కువ మొత్తంలో తీసుకున్నట్లయితే ఈ యొక్క లివర్ అనేది విపరీతమైన స్ట్రెస్ కి గురవుతుంది. సో ఈ యొక్క లివర్ సమస్యలు ఉన్న వాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటే లివర్ చాలా వేగంగా దెబ్బతింటుంది. సో మనం ఏదైనా ఆరోగ్య సమస్యలతో దీర్ఘకాలం అంటే నెలల తరబడి మందులు వాడాల్సి వచ్చినప్పుడు ఎక్కువగా నీళ్లు తాగడం, పౌష్టికాహారం తీసుకోవడం, వ్యాయామం చేయలాంటివి చేయాలి. సో
దాంతో లివర్ పై ఆ మందుల యొక్క దుష్ప్రభావం అనేది తగ్గుతుంది. వాటర్ ఎక్కువగా తాగాలి. రెండవది డైటరీ అండ్ హెర్బల్ సప్లిమెంట్స్. కొంతమంది విటమిన్స్, ఎంజైమ్స్ ఇంకా శరీరానికి అవసరమైన మినరల్స్ ను కూడా టాబ్లెట్ రూపంలో తీసుకుంటారు. వీటినే మనం సప్లిమెంట్స్ అని అంటాము. సో ఎక్కువ సప్లిమెంట్స్ తీసేసుకొని, అంటే బయట కెమికల్స్ తో కూడిన సప్లిమెంట్స్ అన్ని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాటి యొక్క స్ట్రెస్ ఎక్కువయ్యి దాని ద్వారా కూడా లివర్ పాడయ్యే అవకాశాలు చాలా చాలా ఉంటది. సో కొన్ని రకాల పెస్టిసైడ్స్ కూడా, అంటే మనం ఇప్పుడు వాడుతున్న పెస్టిసైడ్స్ అంటే పళ్ళు కానివ్వండి, కాయగూరలు కానీ వాళ్ళ పంటలో చెల్లేవి. ఈ రోజుల్లో కాయగూరలు, పళ్ళకు అధిక మొత్తంలో పెస్టిసైడ్ ఉపయోగిస్తున్నారు కాబట్టి వీలైతే మనం ఆర్గానిక్ కాయగూరలు అనేది కొనుగోలు చేయాలి. లేదా వీటిని సాల్ట్, బేకింగ్ సోడా మొదలైన వీటి వేసి బాగా శుభ్రం చేసుకొని తినాలి. సో మనం లివర్ ని మనమే పాడు చేసుకుంటున్నాం. మనకు హ్యాబిట్స్ ద్వారా కానియచ్చు, ఇలా ఫుడ్ రూపంలో కావచ్చు, ఇలాంటి ఎన్నో రకాలవి గురి చేసుకొని మనం మన యొక్క లివర్ ని పాడు చేసుకుంటున్నాము. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న దీనికి మనం ఏం చేయాలి? ఎక్కువగా మంచి పౌష్టికాహారం తీసుకోవాలి, వ్యాయామం చేయాలి, ఎక్కువగా నీళ్లు తాగాలి. సో మనకు ఇంత చెడి ఇబ్బంది పెట్టిన ఇన్ఫెక్షన్స్ వల్ల మనకు వచ్చే సమస్యలను క్లియర్ చేసుకోవడానికి, మన యొక్క లివర్ ని కాపాడుకోవడానికి మన కేవాలో అద్భుతమైన ప్రోడక్ట్స్ ఉన్నాయండి. లివర్ కేర్ టాబ్లెట్స్, మిల్క్ క్రిస్టల్ డ్రాప్స్ అండ్ డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ వాడిన తర్వాత వాటిని మనం నీట్ గా ఎక్కడన్నా తవ్వి పూడ్చిపెట్టాలన్నమాట. లేదంటే అవి ఏమన్నా తిన్నా అనుకోని కోళ్ళు వాళ్ళు అవి చనిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఈ డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ అనేవి ఎక్సలెంట్ గా వర్క్ చేస్తాయని మనం యొక్క లివర్ ని కాపాడుకోవడంలో ప్రత్యేకమైన పాత్ర వహిస్తాయి. మిల్క్ క్రిస్టల్ డ్రాప్స్ గురించి అయితే చెప్పనవసరం లేదు. మన లివర్ కి కావాల్సిన పోషకాలు, కెమికల్స్ నుండి, తర్వాత వచ్చేసి మనం వాడే టాబ్లెట్స్ కావచ్చు, సప్లిమెంట్స్ కావచ్చు, వాటన్నిటి నుండి కూడా ఈ యొక్క కాపాడడానికి డ్రాప్స్ అనేది అద్భుతంగా పనిచేస్తాయి. సో దాంతో పాటు వీటితో పాటు మనం ప్రికాషన్ చెప్పాలి, డైట్ చెప్పాలి. తర్వాత వాళ్ళు ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అని మనం క్లియర్ గా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాంతో పాటు మనం దీని యొక్క ముఖ్య పాత్ర ఏదైతే ఉందో అది ఎంతవరకు చేయగలదో విధులు అవన్నీ చెప్పినట్లయితే గన చాలా ఉపయోగాలు ఉంటాయి. సో ఇదండి ఈరోజు టాపిక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మల్లికార్జున్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ శ్రీదేవి మేడం గారు. సో డియర్ ఫ్రెండ్స్, ఈరోజు చూసారు కదా మేడం గారు లివర్ ఫంక్షనింగ్ గురించి, అదేవిధంగా ఎలా పనిచేస్తుంది, లివర్ సరిగా పని చేయకపోతే ఎలాంటి డిసీజెస్ వస్తాయి, సో జాండీస్ కావచ్చు, ఫ్యాటీ లివర్ కావచ్చు, హెపటైటిస్ కావచ్చు, ఇలాంటి జబ్బులన్నీ వస్తాయని చెప్పేసి మేడం చాలా క్లుప్తంగా వివరించారు.